ట్రిబుల్కి వేసి పడితే ఇట్లు ఎట్టుంది మా అస్సలు పడ్డదు మా. హలో మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ సోలో ఫిషింగ్ బ్లాగ్స్. మామ ఈరోజు మనం ఫిషింగ్కి రావడం అయితే జరిగింది. ఇవాళ మనం కొర్రమటలు, ఎర్రలు, పిండి ఏవి లేకుండా, కప్పలు వాడకుండా జస్ట్ ఇట్లా ఒక త్రిబులుక్ సెటప్ అయితే తయారు చేసిండే. నేను ఇందాక కనిపిస్తుంది 2 త్రిబులుకులు. వీటితో నీళ్ళు లేచి గుంజుడే. ఏదైనా ఒకటి అడ్డం వస్తే ఏటు పడితే ఒడ్డుకు వస్తుంది చేప. పడతాయా లేవా అనేది చూద్దాం. లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, కింద హైప్ ఆప్షన్ ఉంటుంది, హైప్ ఆప్షన్ కూడా కొట్టండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మా నుండి కొంచెం ముందరికైతే వచ్చిన చూద్దాం ఇక్కడ ఏమన్నా తాకితే ఏమో. పడ్డదమ్మా, రవ్వేనమ్మా, రవ్వేమో అది పడ్డదమ్మా, కుర్రమటమా. ఓ జస్ట్ మిస్ మా కుర్రమట పడ్డది మా. సక్సెస్ఫుల్గా పట్టినాం. అది రవ్వ అనుకున్నా కానీ కుర్రమట పడ్డది. చూసురా వీడ దిగింది మా, అది కొండకే దిగింది. అది జస్ట్ మిస్ ఇట్లా సైడ్ నాకు వెళ్ళి నాకు ముఖానికి దాక్కుండే. కుర్రమట అస్సలు అనుకోలేదు దానికి కుర్రమట పడుతుందని. మా హానెస్ట్లీ చెప్తున్నా, అసలు చేప పడతా నమ్మకం కూడా లేకున్నది. నేను రవ్వేమో అనుకున్నా కానీ కుర్రమటకే పడ్డది. ఇది కొంచెం దూరం వచ్చినాక చూసిన, నా గుంజుకుంటుంటే చూసిన కుర్రమటమా. ఇది ½ కేజీ ఉంటుంది. కుర్రమీన నిన్ను కోసుకుంటా అయ్యాలా మా. ఎట్లా చూసారు కదా, ఫస్ట్ మనం ఇలా పట్టడమే, కుర్రమట్టనే పట్టినాం. ఇంకా చూద్దాం మా ఇట్లకి గ్యాంగ్ తిరుగుతున్నాయి. రవ్వలు పట్టాలి, ఒకటి పట్టి పెద్ద సైజు పట్టి చూపిస్తాం మీకైతే. చూద్దాం మా. నిజం చెప్తున్నా, కుర్రమట అనుకోవచ్చు మా. ఇప్పుడు అరే నీ అమ్మ కప్పలేసి కప్పలు పడుతుంది, బుడ్డ వర్గలతోనూ పడుతుంది, ఎర్రలతోనూ పడుతుంది, పిండితోనూ పడుతుంది. ఏంటి తినకుండా చేరితే కొన్నేసి కూడా గుంజే పడుతుంది. అరే మీరు మనుషులు అదే అలా అని అనుకోవచ్చు మా మనల్ని. అది ఇందాక గాలం ఒడ్డుకు గుంజినా కదా, అది వచ్చేసి నా ముఖానికి తాకుతుండే కొంచెం ఇస్తూ గాలాలు. సక్సెస్ మనది మాత్రం సక్సెస్ అయింది. మీరు ఎంతవరకు వీడియో చూస్తుంటే పక్క కింద లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఎట్లా అనిపించిందో. ఇట్లకెళ్ళి బాగా తిరుగుతాయి రౌటలు. చూద్దాం ఏమన్నా తాకుతాయా. పడ్డది మావా, పెద్దది పడ్డది మావా. ఎంతసేపు అమ్మా. సక్సెస్ మా. యస్ దీని అమ్మ సక్సెస్. మామూలుగా లేదు మా, అస్సలు అనుకోలే. మాకు మంచిగా దిగింది. అబ్బా ఒక తోలుకి దిగింది మాకు కొన్న. అస్సలు అనుకోలేదు మా.
అసలు ఎక్స్పెక్ట్ అయ్యాను అసలు అది పడతా అలా తిరుగుతున్నాయి చెప్పి జస్ట్ ఫ్లోలో వేసిన అనుకోకుండా దానికి చెప్పుడు దగ్గర ఇట్లా గుంజుగా పోతుంది అసలు అనుకోలేదు అయితే ఎలా పడుతుంది ఉమ్మరుంది మీరు ఇంతవరకు చూసినట్టయితే వీడియో లైక్ కొట్టాలి మీరు లైక్ కొడితేనే అసలు హైలైట్ ఫస్ట్ టైం పట్టినారు అవుట్ అనే అసలు ఇంత పెద్దగా ఉంది మస్తు పెద్దగా ఉంది చూడొచ్చు మామూలుగా లేదు ఈడ దిగింది పొట్ట కింద దిగింది ఎట్టుంది అస్సలు ఇంకా కింగ్ పట్టినాం మనం ఇలా త్రిబుల్కి వేసి పడితే ఇట్లు త్రిబుల్కి వేసి పడితే ఇట్లు ఓ మై గాడ్ నీ అమ్మ జస్ట్ మిస్ మా చేప కొట్టింది దీని తల్లి నీకు ఇంటికి నాకు ఉపకారం పెట్టేదేనే అసలు కెమెరాకు పెళ్ళ కొట్టి పడేసింది నేను రాయి పైన పెట్టి అది కింద మనం హెడ్ కట్టుకుంటాం కదా ఇంకో దీంతో కింద పెట్టి దీనికి కిందికి మంచిగా కనిపించాలి అని తీస్తుంటే పళ్ళ కొట్టేసింది అసలు మస్తు ఒక్కసారి గుండె ఆగిపోయింది నాకైతే చూడొచ్చు ఎట్ట ఉంది ఈడ దిగింది ఇగో కామెంట్ చేయండి ఎట్లా అనిపించిందో మీకు కామెంట్ కంపల్సరీ అయ్యారు నేను ఫస్ట్ టైం అంటే ఒక కేజీ పైన ఉంటుంది మళ్ళీ జోకి చూపిస్తాను మీకు లాస్ట్ కంపల్సరీ ఎంత ఉందో జోకి చూపిస్తాను లేట్ చేయకుండా లైక్ కొట్టారు లైక్ కొడితేనే మీరు లైక్ కొడితే మనకు బూస్ట్ వచ్చి ఇంకా పడదాము ఇక్కడ కొరమటలు ఈ సీజన్లో పడవు మా ఎక్కువ అది కాక ఎక్కడెళ్ళా పట్టుకోవట్లే కొరమటలు అందుకని చెప్పి ఈ పని మీద వచ్చినాం ఈ పని సక్సెస్ అయింది అలా మనకు మంచి సైజులు పడ్డాయి 2 కొరమట పడ్డది రౌట పడ్డది మనం అనుకున్న చేపలు పడ్డది ఇంకా కొద్దిసేపు ట్రై చేస్తాం ఇప్పుడు ఫుల్ అయ్యా ఏందమ్మా ఇది చేపలు అయితే కింద గుమ్మరి చూపిస్తా కొర్రమట పక్కెటండి మనం డైలీ పట్టేది రౌట హైలైట్ దాని వెయిట్ కూడా చెక్ చేసి చూపిస్తా ఇదో నాకు కూడా తెలియదు నేను 1.5 kg అనుకుంటున్నా ఎగ్జాక్ట్లీ 1.5 kg ఉంది 1,555 అసలు ఎట్లా అనిపించిందో మీకైతే కంపల్సరీ కామెంట్ అయ్యారు చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ అయితే అయ్యారు అసలు పడుతుంది అనుకున్నారా పడదు అనుకున్నారా కామెంట్ అయితే నేనైతే జీరో ఎక్స్పెక్టేషన్స్తో అయితే వచ్చిన పడదేమో అనుకున్నా కానీ మనకైతే మంచి అటాక్ అయింది ఫస్ట్ ఇక్కడ సైడ్ ట్రై చేస్తే ఒకటి కూడా వాళ్ళే ఇక్కడ వచ్చినాక ట్రై చేస్తే ఒకటి కుర్రమట పడ్డది అది 1/2 kg ఉంటుందేమో 1/2 kgకి తక్కువ ఉంటుంది కుర్రమట పడ్డది అక్కడ సైడ్ వెళ్ళాం కదా అక్కడ సైడ్లో ట్రై చేస్తే రౌట వేయంగా అసలు చేతులు గుంజుతున్నాయి నిజం చెప్పాలంటే చేతులు గుంజి అక్కడ కదిలినట్టు అనిపించినాయి గ్యాంగ్ పోయినట్టు అందుకని ఆ గ్యాంగ్ వేసి 2 సార్లు కొడితే పల్లె 3వ సారి వేసి గుంజేయాల్సి పుల్లులు తాకింది ఇట్లా రాడిగిడు మొత్తం బెండ్ అయిపోయింది నాకు ఇది పోతుందేమో అనుకున్నా కానీ మంచి దానికి దిగిన కాడికి మంచిగానే దిగింది ఒక్కటే గాలం దిగింది అని పైన కడుపు నుంచి ఇట్లా తోలు బయటకు వచ్చింది అట్లా వచ్చింది లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోలు మస్తు వస్తాయి ఇందులో ఒక పెద్ద సైజు చేప పట్టి చూపిస్తా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ వీడియోని షేర్ చేయండి అందరికీ కామెంట్ చేయండి ఎట్లా అనిపించిందో కింద హైప్ ఆప్షన్ ఉంటుంది హైప్ ఆప్షన్ కూడా కొట్టండి లేట్ చేయకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్